హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం హైటెక్ సిటీలో ఈ గెలేరియా మాల్ కి వచ్చేసాం. అదే బార్బిక్యూ ఏఎస్ఎఫ్ అండ్ గ్రిల్, ఏన్సెంట్ స్టోన్ ఫ్లేమ్స్ బీబీక్యూ అండ్ గ్రిల్. లిఫ్ట్ ఎక్కి స్ట్రైట్ గా 5th ఫ్లోర్ కి వచ్చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ లోపలికి మన ఎంట్రీ. వచ్చి చూస్తే ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ డిఫరెంట్ స్టోన్స్ పెట్టుకుని ఆది మనవులు మనలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. సో యాజ్ యూజువల్ ఎవ్రీ బఫేలో మనం చేసేదే ముందు టేబుల్ రిజర్వ్ చేసుకొని, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే మనకు టేబుల్ దొరకదు ఆ టైంలో. సో ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్తే మనకు తెలిసిందే కదా, అదిరిపోయే అంబియన్స్ తో పాటు డిఫరెంట్ వెరైటీ ఆఫ్. ఈ బఫేలో మనకి కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అవి ముందే ఎలాగో మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఇన్ డీటెయిల్ గా. ఆల్సో నాకు చాలా అట్రాక్టివ్ అనిపించినవి కూడా మనం చూద్దాం ముందు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి మటన్ మరక్ తో స్టార్ట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనం బఫెట్ లో తినేటప్పుడు చాలా జాగ్రత్తగా పద్ధతిగా తినాలి. టెంప్ట్ అవ్వకూడదు, స్టార్టింగ్ హెవీ అయిపోకూడదు. సో లైట్ గా సూప్ అండ్ మటన్ పీసెస్ అండ్ బోన్స్ ని అలా లైట్ గా స్టార్ట్ చేయాలి యాజ్ ఎ స్టార్ట్. అండ్ వాళ్ళు కూడా మనకు సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ని. అండ్ హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్ ఆఫ్ ఏఎస్, పత్తర్ కా గోష్, అంటే స్టోన్ మీద మనం ప్రిపేర్ చేసుకునే చికెన్ అన్నమాట. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యాజ్ ఎ స్టార్ట్ మనకి చికెన్ తో స్టార్ట్ చేస్తున్నారు. మనం ఎలా కావాలంటే అలా వాళ్ళు సర్వ్ చేస్తారు. సో మనమే మాట్లాడుకుంటా చిల్ అవుతా దాన్ని ఎంత కావాలో అంత రోస్ట్ చేసుకొని మనకి నచ్చిన విధంగా నచ్చిన స్టైల్లో మనమే దాన్ని రోస్ట్ చేసుకుంటా కుక్ చేసుకుంటా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ దాన్ని టేస్ట్ ని ఆస్వాదిస్తూ తినొచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునేవి కొన్ని ఐటమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ లోపల ప్రిపేర్ చేసి కొన్ని తెచ్చిస్తారు. బేసికల్లీ ఇవి లోపల ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటాయి, ఇంకా కొంచెం సేపు అలా రోస్ట్ చేసి మనం తినే అలా కాన్సెప్ట్ వీళ్ళది బేసికల్ గా. ఎందుకంటే మనం ఒకవైపు ఎంజాయ్ చేస్తూ ఇంకోవైపు ఫుడ్ ని కూడా మనం టేస్ట్ ఉండాలి కదా. డైరెక్ట్ గా మనమే చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో స్టార్ అట్రాక్టివ్ యాక్టివిటీ వచ్చేసి మనకి ఇక్కడ లైవ్ గా ఇలా సింగింగ్ ఉంటది అండ్ కొన్ని కల్చరల్ యాక్టివిటీ లాగా కూడా చేస్తారు మనకు తిన్నది అరగడానికి. ఒకవైపు మనం ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తా, ఇంకో వైపు నుంచి పాటలు కూడా మనం ఇలా వినొచ్చు. ఎలా అంటే మీరు కూడా వినండి. బస్ సచ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఫుడ్ మాత్రం టేస్ట్ ఉంది అండ్ ఇక్కడ అంబియన్స్ బాగుంది అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఇంకా సూపర్ ఉంది. ఈ స్టోన్ మీద మీరు ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్, ఇంకా ఏ వెరైటీస్ మీకు ఏం నచ్చినా వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేస్తుంటారు. మీరు తినేంత వరకు మీరు తిని అలసిపోవాలి, కానీ వాళ్ళు సర్వ్ చేసే దాంట్లో అస్సలు అలసిపోరు అనమాట. సో స్టోన్ మీద మనకి ఇలా ఉంటది అనమాట, చిల్ అవ్వచ్చు ఫుల్ గా. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెయిన్ కోర్స్ లో ఏమేమి ఉంటాయి అండ్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు లైవ్ గా ఎలా ప్రిపేర్ చేస్తారో మనం అది కూడా చూడొచ్చు. లైవ్ గా మనం స్పెసిఫిక్ గా ఏదైనా కావాలి అనుకుంటే అవి కూడా ప్రిపేర్ చేసిస్తారు. ఇంకా మెయిన్ కోర్స్ గురించి తెలిసిందే కదా, మనం అది ఎలా టచ్ చేయము, మనం ఓన్లీ ఏది స్పెషల్ ఉంటుంది. ఇంకా మనకి ఏఎస్ఎఫ్ లో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఐ మీన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తా చూసేద్దాం. అంబియన్స్ అయితే చూస్తున్నారు కదా, అండ్ ఈ క్రౌడ్ ని చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఎంత మంది వస్తున్నారో, ఈ టేస్ట్ ఎలా ఉందో. అండ్ వీళ్ళ స్పెషల్ యాక్టివిటీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ స్టాల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తా, కొంచెం తిన్నది అరిగించుకుందాం. సో చూసారు కదా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అండ్ స్టాల్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ ఎంత బాగున్నాయంటే. ఇక్కడ నేను ఒక యాక్టివిటీ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా, అదేంటంటే మీరు కూడా చూసేయండి. ఎస్, డ్యాన్స్ యాక్టివిటీ. ఇక్కడ స్టాఫే వచ్చి ఇలా డ్యాన్స్ అయితే వేస్తారు. కావాలంటే మనం కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు వాళ్ళతో పాటు.
ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అండ్ ఎంతమంది వచ్చారు అందరు అక్కడ ఇన్వాల్వ్ అయిపోతారు. తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తా వాళ్ళు కూడా ఎగిరి కొంచెం అరిగించుకొని అయితే ఫుల్ చిల్ అయితే ఉంది. ఈ యాక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ మనకి వేరే బఫెట్ లో చూడలేం మనము. ఇక్కడ ఇది స్పెషల్ అనిపించింది నాకు. ఒకటి పత్తర్గా గోష్ మనం తింటాం స్టోన్స్ మీద, అండ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ లైక్ లైవ్ సింగింగ్, లైవ్ డాన్సింగ్ అండ్ ఎంటర్టైన్ చేయడం అండ్ బర్త్డేస్ ఉంటే వాళ్ళకి స్పెషల్ గా గ్రీట్ చేయడం, ఇదైతే నాకు ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓహో హోల్డ్ అండ్ డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ మనం మొత్తం సాంగ్ ప్లే చేయము. కాకపోతే ఇది ఎలాగో మనం షార్ట్ వీడియోలో వేస్తాం కాబట్టి అందులో నేను ఫుల్ వీడియో రిలీజ్ చేసేస్తాను. అందులో అయితే మనం ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ ఎంజాయ్మెంట్ అంతా చూస్తాం. సో యూ కెన్ ఫైండ్ దట్ ఇన్ మై ప్రొఫైల్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసేయండి, ఎంజాయ్ చేయండి. I enjoyed a lot, sir. Seriously, I enjoyed a lot. ఆ తిన్నదంతా అరిగిపోయింది. మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా. ఇఫ్ యూ కెన్ సీ క్రౌడ్ అంతా తినడం ఆపేసి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ 3 hours 4 hours మనం ఏదైతే టైం స్పెండ్ చేస్తామో ఇక్కడైతే నాకు క్వాలిటీ టైం అనిపించింది. ఫుడ్తో పాటు వీళ్ళ యాక్టివిటీస్ ఎక్దమ్ సూపర్. జంతా జాయే భాడ్ మే హమ్ హే పహాడ్ మే అని నేనైతే ఎగిరి ఎంజాయ్ చేశాను. మొత్తం పొట్టలో తిన్నదంతా ఏకదం ఖాళీ అయిపోయింది, ఏకదం వాష్ అవుట్. క్యాలరీస్ అన్ని ఫుల్గా బర్న్ అయితే అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం వెళ్ళి రీస్టార్ట్ చేయాలేమో, మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. ఎంతైనా మనకి 1.5 hours ఇంకా టైం ఉంది. సో ఇంకా చిల్ చేస్తా వెళ్ళి మళ్ళీ ఐటమ్స్ అన్ని లాగిస్తూ మనం టేస్ట్ చేయనివన్నీ టేస్ట్ చేస్తూ లైక్ డెసర్ట్స్ ట్రై చేయాలి. ఇంకా మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఇంకా ట్రై చేయాలి, లైక్ చాట్స్, మసాలాస్ అని అన్ని ట్రై చేస్తా. ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. లెట్స్ రెజ్యూమ్ అవర్ అమ్ముడు. లెట్స్ టు కుమ్ముడు. ఫుడ్ కుమ్ముడు ఇదగా తన్నుడు. చూసారు కదా, సచ్ ఏ గ్రేట్ యాక్టివిటీ. ఒక్కసారికి పొట్టంతా ఖాళీ అయిపోయింది. అండ్ ఫ్యామిలీస్ కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి చాక్లెట్ ఏదైతే ఉందో నేను డెఫినెట్లీ ఆ పిల్లలతో పాటు ట్రై చేయాల్సిందే. అన్ని చోట్ల ట్రై చేస్తా, అన్ని ఎక్దమ్ సూపర్ ఉంటాయి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, దీన్ని ఇగ్నోర్ చేయకండి. మస్త్ టేస్ట్ ఉంటుంది, ప్యూర్ చాక్లెట్ అనమాట. నాకు ఇక్కడ ఇంకో విషయం చాలా బాగా నచ్చింది, క్రేజీ అనిపించింది. ఒకవైపు మనం పత్తర్కా స్టోన్ కా గోష్ అయితే ఎంజాయ్ చేస్తాం, దానితో పాటు వీళ్ళు బార్బిక్యూ ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో ఇది నాకు క్రేజీ అనిపించింది. టేబుల్ అంతా అన్ని ఎమోషన్స్ తో మనకు కలిపి కొడుతుంది. ఫుడ్ విషయంలో అండ్ దాని టేస్ట్ విషయంలో మీరైతే ఫుల్ గా సాటిస్ఫై అయిపోతారు. అంతేకాదు మెయిన్ కోర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మటన్, చికెన్. నేను మెయిన్ కోర్స్ అసలు ఫుల్ గా ట్రై చేయను, ఓన్లీ తింటే నేను కర్డ్ తింటాను. అండ్ ఇక్కడ చూస్తే మనం మటన్ హలీమ్ అని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను కొన్నిగా లైట్ గా తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చేస్తేనే కదా మనకు అసలు ఆ రుచి ఏంటో అర్థమైతే అప్పుడే మనం ఫైనల్ రివ్యూ కూడా ఇవ్వగలం. కాకపోతే ఇక్కడ వీళ్ళ యూనిక్ ఐటమ్స్ వచ్చేసి స్టోన్ చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అవి ఖచ్చితంగా ట్రై చేయాలి. బార్బిక్యూ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇంకా డెజర్ట్స్ అవి స్టాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కామన్ ఎవ్రీ బఫేలో మీడియం స్టాండర్డ్ టేస్ట్ ఉంటాయి అనమాట. ఇక్కడ మెయిన్ కోర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, జస్ట్ యాజ్ ఎ సింపుల్. మీకు తెలుస్తుంది ఆ ఫ్లేవర్స్ ఏంటనేది. సో దానికోసమే వీళ్ళ యాక్టివిటీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సింగింగ్, లైవ్ సింగింగ్ అయినా డాన్స్ అయినా ఎక్దమ్ సూపర్. నా ఒపీనియన్ లో మీరు డెఫినెట్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు టీమ్ డిన్నర్ కోసం ఖచ్చితంగా కన్సిడర్ చేయగలరు. అన్నీ ఏకదమ్ అంటే ఏకదమ్ సూపర్ ఉన్నాయి. మంచి టైం పాస్ అవుతుంది, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, అండ్ దట్స్ ఇట్. నేను ఇంకా ఆ డేని ఆ ఐఎస్ఎఫ్లో మంచిగా అన్ని టేస్ట్ చేస్తూ డెసర్ట్స్ కూడా ట్రై చేస్తూ ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ లేకుండా బఫెట్ నుంచి బయటికి రావడమా ఇంపాసిబుల్. ఏది తిన్నా తినకపోయినా, స్పేస్ ఉన్నా లేకపోయినా ఐస్ క్రీమ్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర కూడా చాలా అంటే చాలా బాగుంది.
సో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ASF ని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైస్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు. తొందరగా నెక్స్ట్ మీరు బఫెట్ కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ ప్లాన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది bell icon to get every update from Abhis Said Vlogs. See you all in the next video. Signing off. Bye bye. Thank you.